ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఇన్విటేషన్ కార్డ్ 8 పేజీల్లో ఉంది. అందులో వేడుక జరిగే స్థలం, సమయం, వివిధ ఈవెంట్లకు పెట్టిన డ్రెస్ కోడ్లు వివరాలున్నాయి. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి యువతకు 20 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ప్లకార్డులను సుధీర్ రెడ్డితో ఇందిరమ్మ అభయం పథకం పేదలకు, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన వరమని మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. పెద్ద కడువూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో శివదీక్ష బూనిన శివస్వాములు పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి తరలి వెళ్లారు. గ్రామంలో 34 మంది శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్రతో వెళ్లారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజబాబుకి టికెట్ కేటాయించాలని అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో జనసేన కార్యకర్త బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు పనిచేయనని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపుకు పనిచేయనని, ఓడిస్తానని శపథం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగే టీడీపీ జనసేన ఎన్నికల శంఖారావం సభకు వెళ్లకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఆరోపించారు. సైన్స్ డే సందర్భంగా ఆముదాలవలస లక్ష్మీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బొడ్డేపల్లి రామకృష్ణ పర్యవేక్షణలో సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులతో సైన్స్ డే నిర్వహించారు. తిరువూరు పట్న బిల్డింగ్ వర్కర్స్ వివిధ వృత్తిదారుల సమస్యలు వైసీపీ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తెలుసుకున్నారు. అందరి నోట దాస్ అన్న గెలుపు నీది అన్న అని చిరునవ్వు చిందిస్తున్నారు. విసనపేట పట్టణంలోని కాకతీయ ఫంక్షన్ హాల్లో మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం జరిగింది. అందరూ కలిసికట్టుగా సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలని అరకులోయ మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాయంత్రం కాగడాలతో నిరసనలు వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతానికి, గిరిజన నిరుద్యోగులకు ఎంతో ప్రాముఖ్యమైందన్నారు. అధికార పార్టీ అండతో మహిళను ఇబ్బందులు గురి చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకైల విజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 28వ వార్డులో భర్త లేని మహిళ తన పిల్లలతో ఒంటరిగా నివాసం ఉంటున్న ఇంటి గోడను కుటుంబానికి చెందిన వ్యక్తి పగలగొట్టారన్నారు. మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా దర్శనమిచ్చారు. సత్తెనపల్లిలోని 5 లాంతర్ల సెంటర్ లో టీ స్టాల్ లో స్థానికులకు టీ తయారు చేసి స్వయంగా అందజేశారు. టీ స్టాల్ కు వచ్చిన వారితో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 25వ వార్డు 15 సచివాలయంలో జగనన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పట్టణంలోని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలకు అనుగుణంగా దుస్తులను కుట్టి ఇవ్వడం దర్జీల ప్రత్యేకత అని టైలర్స్ అన్నారు. మొగల్తూరులోని బాపూజీ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డేని ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 20 నుంచి 30 నిమిషాల ముందుగానే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకున్నారు. తమ విద్యార్థులను ఉపాధ్యాయులు సెంటర్ వద్దకు తీసుకువచ్చి మోటివేషన్ ఇచ్చి పరీక్ష హాల్లోకి పంపించారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఆలేరు పట్టణంలోని PYL కార్యాలయంలో చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. PYL రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజూడి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ రోజా డైమండ్ రాణి అని, రేవంత్ ఫైటర్ అని, జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వెలిసిన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో శివదీక్ష స్వాముల ఆధ్వర్యంలో రుద్రహోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం కర్నూలుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అధికారులు, గ్రామస్తులు తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం రసబసగా జరిగింది. అభివృద్ధి మీద మాట్లాడుతుంటే పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బద్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ ఫైర్ అయ్యారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లోని కేంబ్రిడ్జ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు 4 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రాల లోపలికి కళాశాల యాజమాన్యం అనుమతించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెద్ద రేవల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోతున్నాయి. గత 10 రోజులుగా భూగర్భ జలాలు తగ్గడంతో బోర్ నీరు తక్కువగా పోస్తుండటంతో వరి పంట ఎండిపోయింది. దీంతో వరి పంట పశువుల మేతగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 4 నెలల నుండి వీరభద్ర ఏజెన్సీ సంస్థ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆసుపత్రి ముందు బైఠాయించడంతో పోలీసులు చేరుకొని కార్మికులతో చర్చిస్తున్నారు.